హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఓటర్ ఐడిని ₹1 ఖర్చు లేకుండా మనం ఒరిజినల్ కార్డ్ని, పీవీసీ ఒరిజినల్ కార్డ్ అంటాం కదా, అది ఏ విధంగా ఇంటికి మనం ఆర్డర్ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో 2024లో ఏప్రిల్ 15th లోపు మాత్రమే ఈ పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓటర్ సెక్షన్ పేజ్. కాబట్టి వీలైనంత మటుకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఈజీగా గూగుల్లో మీరు తెలంగాణ ఓటర్ ఐడి లాగిన్ అని కొట్టినా కూడా మీకు ఈజీగానైతే డౌన్లోడ్ అయిపోతుంది, అంటే ఓపెన్ అయిపోతుంది, సారీ. ఓకే, సో ఇట్లా ఈ విధంగా వస్తుంది. సో రైట్ సైడ్ కార్నర్కి మనకు ఒకటి బాణం గుర్తు లెక్క గుండ్రంగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని కనబడుతుంది కదా, చిన్న డబ్బా, దాని మీద క్లిక్ చేసేసుకోండి. మన కంప్యూటర్లో ఏ విధంగా కనబడుతుందో వర్షన్ వ్యూ, ఆ విధంగానైతే మనకి ఇక్కడ కనబడుతుంది. సో దీంట్లోనైతే మనం ముందుగానైతే లాగిన్ అయితే చేసుకోవాలి. సో లాగిన్ కోసం టాప్ కార్నర్లో ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఈ ఓటర్ సెక్షన్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన వీడియో సెక్షన్లో ఉంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఫోటో ఎట్లా చేంజ్ చేసుకోవాలి, అడ్రస్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఓకే, అండ్ నియోజకవర్గం ఏ విధంగా మార్చాలి, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా మార్చాలి, పేరు ఎట్లా మార్చాలి, ప్రతిదీ కూడా కొత్త ఓటర్ కార్డ్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మన వీడియో సెక్షన్లో ఉన్నాయి. మీకు దీనికి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా వీడియో సెక్షన్కి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏ విధంగా లాగిన్ అవుతున్నాను అనేది చూసుకోండి. దీన్ని కంపల్సరీ మనం చేయాలంటే లాగిన్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. లాగిన్ అయితే క్రియేట్ చేసేసుకోండి. ఓకే, సో లాగిన్ అయితే నేను క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే అవుతున్నాను. ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. మనకు ఒకటి ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో 75530 ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసేయండి. సో చాలా సింపుల్గా అయితే మనం ₹1 ఖర్చు లేకుండా ఒరిజినల్ పీవీసీ ఓటర్ ఐడిని మన ఇంటికైతే ఇమ్మీడియట్గా మనం ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఆర్డర్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఫామ్ 8 అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఫామ్ 8లో మనం కరెక్షన్స్ మొత్తం కూడా ఫామ్ 8లో మనం ఇది కరెక్షన్స్కు అండ్ ఆర్డర్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫామ్ 6 వచ్చేసి కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఫామ్ 6. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఫామ్ 8 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ సెల్ఫా అదర్స్ అని కనబడుతుంది. సో మీకు మీరే ఆర్డర్ చేసుకుంటే అక్కడ సెల్ఫ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది కనబడుతుంది. సో నా సెల్ఫ్లో వేరే వాళ్ళది నేను ఎంట్రీ చేస్తున్నా కాబట్టి సో వాళ్ళది, అందుకే నేను అదర్స్ అని పెట్టుకున్నా, ఎందుకంటే నా లాగిన్లో వేరే వాళ్ళది నేను ఆర్డర్ చేస్తున్నా కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వాళ్ళ యొక్క నేమ్ వస్తుంది, అవునా కదా అని ఒకసారి సెర్చ్ అంటే వెరిఫై చేసేసుకోండి. కొంచెం పైకి రండి, ఇక్కడ ఓకే బటన్ కనబడుతుంది, ఓకే వేసేసేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ అన్న, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అన్న, ఇవి ఏది కాదు, పైన థర్డ్ బటన్ కనబడుతుంది కదా, థర్డ్ బటన్ మీద మీరు క్లిక్ చేసేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి, సెకండ్ వచ్చేసి మీ కరెక్షన్స్ ఏమన్నా వస్తుందో సెకండ్ బటన్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ థర్డ్ చూసారా, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్స్. ఓకే, కరెక్షన్స్ ఏమున్నా కూడా ఫస్ట్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే ఒరిజినల్ పీవీసీ కార్డు కదా. సో థర్డ్ పాయింట్ మీద ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ మీద క్లిక్ చేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ, ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ, ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ రెండిట్లలో ఏదైనా ఒకటి అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ మనకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక చిన్నది అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, అంటే ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఏమైంది అని అంటే మీకు లాస్ అయిందా అంటే మీరు పోడగొట్టుకున్నారా ఏంటిది అనేది ఇక్కడ అడుగుతూ ఉంటుంది. సో లాస్ట్ మీద మీరు క్లిక్ చేసేసుకోండి. ఓకే, సో న్యూ డాక్యుమెంట్ ఆఫ్ సపోర్టింగ్ ఎబో క్లెయిమ్డ్, అంటే మనకి ఎపిక్ సంబంధించిన మన ప్రూఫ్స్ అయితే ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అదే పేరుతోని డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ప్రూఫ్తో ఒకటైతే మనం ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి దాని రిలేటెడ్గా ఒక డాక్యుమెంట్ అయితే మనం ఈజీగా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి వేరే మీకు చూపించడానికే నేను అక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి చాలా సింపుల్. ఇక్కడ డిక్లరేషన్ మీద ఏ ప్లేస్ నుంచి మీరు అప్లై చేస్తున్నారు అనేది
అక్కడ ఎంట్రీ చేసేసి సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఎంట్రీ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే చివరికి వచ్చేస్తే అయిపోయింది కదా ఫ్రెండ్స్, అంతే. సో ఇక్కడ కనబడేటువంటి క్యాప్షా ఇక్కడ ఎంట్రీ చేసేసి ఓకే B61 ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రీవే అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి. ఈజీగా అయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ 18 అయితే కనబడుతుంది. ఈ చివరికి వచ్చేసేయండి. ఓకే, చివరికి వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్, అక్నాలజ్మెంట్తో అప్లికేషన్ ట్రాక్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉన్నా కూడా మనం తప్ప ఏమైనా మిస్టేక్ చేసామనుకుంటే కీప్ ఎడిటింగ్ వచ్చి మనకి ఎడిట్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. రైట్. సో మనకు సబ్మిట్ చేయగానే అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది కదా, అక్నాలజ్మెంట్ వచ్చిన వెంటనే మనకి ఈ ట్రాక్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా ఇక్కడ హోమ్ పేజ్లో. దీనిలో ఎప్పటికప్పుడు మనకి ట్రాక్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆ రిఫరెన్స్ నెంబర్ అక్నాలజ్మెంట్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఆ స్టేటస్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకుంటే మన ఎక్కడ దాకా వచ్చింది ఏంటిది డెలివరీ అయిందా లేదా అనేది మనకి ఈజీగా ఎప్పటికప్పుడు అక్కడ అప్డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు ₹1 ఖర్చు లేకుండా జస్ట్ దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి మన ఒరిజినల్ ఓటర్ కార్డు పీవీసీ అయితే డౌన్లోడ్ చేసుకునే విధానం. సో వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2024లో April 15th వరకే ఈ మనకు ఓటర్ సెక్షన్ విండో అనేది ఓపెన్లో ఉంటుంది. ఓకే, తర్వాత ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇవ్వడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆల్రెడీ మన పేపర్కి వచ్చింది, అనౌన్స్మెంట్ అయితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.